తప్పులను ఎక్స్క్యూజ్ చేయొచ్చు, కానీ భావపరమైనటువంటి తప్పులను ఎక్స్క్యూజ్ చేయొద్దు, అది భావజాలం అని అంటున్నారు. సో భాషను పక్కన పెట్టండి, భావజాలం కరెక్టేనా? భావజాలం మనం చూసే దురాలోచనతో చూసే భావజాలం అన్నది కరెక్ట్ కాదు సార్. ఒక స్త్రీ పట్ల అసభ్య ప్రవర్తనతో అసభ్యమైనటువంటి ఆలోచనతో చూసే విధానం మగవాడి సైడ్ నుంచి అది రాంగ్ అవుతుంది. అలాగని స్త్రీ దుస్తులు ధరించే దానిలో కూడా సభ్యత అసభ్యత అన్నది ఉంది. సరైన దుస్తులు ధరించడం, ఏ దుస్తులు వేసుకోండి, జీన్స్ వేసుకుంటారా, షర్ట్ వేసుకుంటారా, లేకపోతే ఇంకే కలర్ ఏ రకమైన ఇది దాన్ని ఏమంటారు ఫ్రాక్స్ వేసుకుంటారా, లేకపోతే చూడిదార్స్ లో వేసుకుంటారా, ఏదైతే వేసుకోండి మీ ఇష్టం. ఆ డ్రెస్సులన్నీ మంచివే, అదే చెడైన వస్త్రాలు కావు. కానీ ఆ వేసిన వస్త్రంలో శరీర భాగాలు కొంచెం కవర్ చేసుకునేటట్టు వేసుకుంటే చూడటానికి అందంగా ఉంటది అని చెబితే బాగుండు. శివాజీ ఎవరినైనా సూచన ప్రాయంగా శివాజీని పక్కన పెట్టేయండి. శివాజీ భావం ఏంటి అంటే కొంచెం అంగాంగం కనబడకుండా ఉండే విధంగా డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది అని అతని ఉద్దేశం. తప్ప రైటా? అది కావాలి. అందులో తప్పే లేదు. రైట్, శివాజీ చెప్పింది రైట్ రైట్ రైట్. మాధురి గారు, we are not supporting Ansuya, we are supporting Shivaji words, but Shivaji చెప్పే విధానంగా చెప్పాలి, అది తప్పు. I'm sorry చెప్పాడు clear. Okay, but we are not accepting Ansuya words. Ansuya words are completely wrong. సభ్యత లేదు, అసభ్యత లేదు అని అంటే పొరపాటు. ఓకే, మరి అనసూయ ఒకటి మాట్లాడారు, గుడిలోకి వెళ్ళేటప్పుడు గుడి పైన బట్టలు లేకుండా ఉన్నటువంటి బొమ్మలు ఉంటూ ఉంటాయి అంటూ ఆమె ఒక పోస్ట్ చేశారు. దాన్ని ఈ సందర్భంలో దాన్ని ఇక్కడ కంపేర్ చేసి చూడాలి గురించి. సార్ ఇప్పుడు రోహిత్ గారు అది కూడా అజ్ఞానంతో కూడుకున్నటువంటి మాటలే. ఏదైనా ఒక గరికపాటి వారి దగ్గరకో లేకపోతే మన చాగంటి వారి దగ్గరకు ఒకసారి వెళ్ళి అడిగితే వారే చెప్తారు. గుళ్ళ మీద భూత బొమ్మలు ఎందుకు పెట్టారు. కాళోజీ గారు కూడా చాలా పెద్ద ఇది రాశారు వచన దానిపైన. చూడండి, విగ్రహాల పైన గాని గుడుల పైన గాని గుళ్ళపై ఉన్న బొమ్మల గురించి కానీ మాట్లాడే శక్తి మనకు లేదు. అలాంటి తప్పుడు మాటలు ఆడటానికి వీల్లేదు. నేను హిందూగా దాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాను. ఒకవేళ మాట్లాడాలనుకుంటే సబ్జెక్ట్ తెలుసుకొని మాట్లాడండి. తెలియకుండా ఇష్టానుసారంగా గుడి బయట ఉన్నటువంటి విగ్రహాలకు వస్త్రాలు లేవు, మరి మేము వేసుకోకపోతే అది అజ్ఞానం, మూర్ఖత్వం. మీకు చరిత్ర లేదని, చదువు లేదని అర్థం. రోహిత్ గారు, గుడి మీద విగ్రహాలు శిల్పాలని చెక్కడానికి రీజన్ ఏంటంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం వస్త్రం తయారు కాని రోజుల్లో కూడా, నాగరికత లేని రోజుల్లో, ఆ రోజులు మనిషికి గ్రామానికి సంబంధాలు లేని రోజుల్లో, వేల కిలోమీటర్లకు 100 కిలోమీటర్లు ఒక్కో గ్రామానికి డిస్టెన్స్ ఉన్న రోజుల్లో, కమ్యూనికేషన్ లేని రోజుల్లో మనిషికి జ్ఞానాన్ని తెలియజేయటానికి, సృష్టికి మూల కారణమైనటువంటి స్త్రీ పురుషుల మధ్య సంబంధాల్ని స్పష్టంగా తెలియజేయడానికి వాత్సాయనుడు రాసినటువంటి కామసూత్రాలు కూడా, వాత్సాయనుడు కూడా గ్రంథ రూపంలో రాసినటువంటి ఆ గ్రంథంలో ఉన్నటువంటి ఆ కథా వస్తువుల్ని విగ్రహాల దగ్గరికి ఎవరైతే మనుషులందరూ భక్తులుగా దేవాలయాలకు వస్తారు కాబట్టి, దేవాలయాలకు వచ్చేటప్పుడు పెళ్లి చేసుకునేవారు, కొత్తగా పెళ్ళైన వారు స్త్రీ పురుషుల తాలూకా రిలేషన్ గురించి, ఆ సంబంధాలు ఎలా ఉండాలి, ఎంత అద్భుతంగా ఉంటాయి, ఎంత శృంగారపరంగా ఉంటాయి అన్నది తెలియచేసే భావనలో కొన్ని వేల సంవత్సరాల క్రితం గుడుల మీద చెక్కినటువంటి విగ్రహాలవి. అంతేగాని ఇది యుగం మారిపోయింది, యుగాలు మారిపోయాయి, కమ్యూనికేషన్ వచ్చేసింది, వస్త్రాలు కొత్త వచ్చేసినాయి, మోడల్స్ మారిపోయాయి, మోడర్నైజేషన్ అయిపోయింది. ఈ రోజు అయితే ఇంటర్నెట్ వచ్చేసింది, సోషల్ మీడియా వచ్చేసింది. ఇప్పుడు గుడుల మీద ఉన్నటువంటి విగ్రహాలను చూసి వాటి తాలూకా భంగిమలను చూసి తెలుసుకోవాల్సిన అవసరం ఏ స్త్రీ పురుషులకి లేదు. ఇప్పుడు మోడర్నైజేషన్ అయింది. ఇది కొన్ని వేల సంవత్సరాల క్రితం చరిత్రను తీసుకొచ్చి వాటికి వస్త్రాలు లేవు, మరి వేరే వస్త్రం వేసుకో, అది ఆవిడ తాలూకా అజ్ఞానం. ఆవిడకి తెలుసుకుని మాట్లాడితే బాగుండేది. సరే, తెలుసుకోవాలి ఫస్ట్. గుళ్ళ మీద దేవాలయాల పైన అట్లా మాట్లాడే గుడి అనే ప్రస్తావన తీసుకురాకూడదు. దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. సనాతన ధర్మం అంటాం, గుడి గురించి మాట్లాడతాం.
ఏంటి ఈ పద్ధతి లేని మాటలు? అసలు సనాతన ధర్మం అంటే తెలిసే మాట్లాడుతున్నావా? ఈ మధ్య ప్రతి ఒక్కడికి అలవాటు అయిపోయిందండి. రోడ్డు ఎక్కిన ప్రతి ఒక్కడు కూడా సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. ఏంటి తెలిసిన సనాతన ధర్మం గురించి మనకి? ఏం తెలుసు మాట్లాడతాం? భూమి పుట్టి చరిత్రతో హిస్టరీగా డిజిటల్ గా అంకెలతో సహా చెప్పుకోగలిగితే 5,000 సంవత్సరాల చరిత్రే. 5,000 సంవత్సరాలకు ముందు ఏం జరిగిందో ఏ మానవుడికి తెలియదు. 4.5 ఏమంటే భూమి పుట్టారు. సనాతన ధర్మంలో స్త్రీలు జస్ట్ ఒక వస్త్రాన్ని కప్పుకుని తిరిగితే మగవాళ్ళు నిగ్రహంగా ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఎవడు చెప్పాడండి సనాతన ధర్మంలో ఒక వస్త్రం కట్టుకొని తిరిగారని? ఎవడు చెప్పాడండి? ఎవరు చూసాం? మనం చూసామా? సినిమాలు చూసి చెప్తామా? కథల్లో చెప్పుకుంటామా మనం? అసలు మన భారతదేశం నుంచే వస్త్రము సాంప్రదాయం ప్రపంచ దేశాలకు వెళ్ళింది. వస్త్రం అల్లటం, వస్త్రం నెట్టింగ్, అల్లిక కూడా మన భారతదేశ సాంప్రదాయం. నూలు పోగులు తయారు చేయడం, పట్టు పురుగుల నుంచి నూలు పోగులు తయారు చేయడం, జనపనార నుంచి నార తీయటం, ఆ నార నుంచి వస్త్రం తయారు చేయటం, ఇది భారత సాంప్రదాయం. బ్రిటిష్ వాళ్ళను మొఘల్స్ను చూసి నేర్చుకోవాల్సిన కర్మ భారతదేశానికి లేదు. మన సాంప్రదాయాన్ని అది తెలుసుకోకుండా ఓకే ఒక్కసారి ఎవరో బ్రిటిష్ వాళ్ళని చూసి వచ్చారు. మీ మాటలు నచ్చలేదేమో మాధురి వాటర్ తీసుకొచ్చారా? ఓకే ఓకే గతంలో రంగనాయకమ్మ మాట్లాడిన మాటలు వినిపించమని చాలా మంది కామెంట్స్ చేశారు ఇంతకు ముందు. సో నేను ఒక్కసారి కుదిరితే ఆవిడతోనే నేరుగా ఫోన్ తీసుకునే ప్రయత్నం చేస్తాను, లేదంటే ఒకసారి రిపోర్ట్ని కూడా పంపిస్తాను. గతంలో ఆమె అన్న మాటల్ని జస్ట్ ఆడియో వినిపిస్తాను మీకు, ఒకసారి వినండి. ఇదిగో రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు చాలా మంది కమెంట్స్లో అడిగారు, అందుకే నేను వాటిని వినిపిస్తున్నాను. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. కానీ ఇది ఆకర్షించడం కాదు. విన్నారా? ఇదిగో ఒక్కసారి మళ్ళీ వినిపిస్తున్నాను రంగనాయకమ్మ గారు మాట్లాడిన మాటలు. ఈ ఆడవాళ్ళందరూ ఏంటి, వాళ్ళ సంకలు, వాళ్ళ రొమ్ములు, వాళ్ళ తొడలు, వాళ్ళ పిర్రలు ఎందుకు చూపించుకుంటున్నారు? ఎందుకు అంటే ఏంటి, మగాడిని ఆకర్షించాలని. ఓకే ఆఫ్ కోర్స్ రంగనాయకమ్మ గారు రోజు గారు ఆ మాటలు మనవాడంటే మనకు రోడ్డు ఎలా కొట్టరు. కాబట్టి నేను ఆ మాటలు ఆడలేను, కానీ రంగనాయకమ్మ గారు ఆడిన మాటలు కరెక్ట్. శివాజీ మాట్లాడిన మాటల కంటే ఎక్కువ మాట్లాడారు కనుక శివాజీ ఏదో సామాన్యం మాత్రమే. రంగనాయకమ్మ గారు, మాధురి గారు మీరే మాట్లాడాలి ఇప్పుడు. గతంలో రంగనాయకమ్మ గారు ఒక స్త్రీ అయి ఉంది. ఆవిడ మాట్లాడిన మాట కరెక్టేనండి. సో మరి ఆవిడ మాట్లాడితే ఒక్క నిమిషం అండి, మహిళల వేషధారులను బట్టి గౌరవం పెరుగుతుంది. అసభ్యంగా బట్టలు వేసుకుంటున్నారు. కంఫర్ట్ అనే పేరు చెప్తే అయితే నైటీ కంటే కంఫర్ట్ ఏమి ఉండదు. శుభ్రంగా నైటీ వేసుకుని తిరగమనండి. ప్రపంచంలో నైటీ కంటే కంఫర్ట్ డ్రెస్ ఒకటి లేదు. హ్యాపీ నైటీ వేసుకుని వెళ్ళమనండి. ఎవరు కంఫర్ట్ కదా కావాలి. ఓకే చాలా మంది ఇంతకు ముందు రాజ్యాంగంలో లేదు కదా సార్. అవును, మరి రాజ్యాంగంలో ఈ బట్టలు వేసుకోవాలని ఏమన్నా ఉందా? అది కూడా లేదు కదా. లేదు కదా, ఎవరిష్టం ఒపీనియన్. రంగనాయకమ్మ గారి ఒపీనియన్ అయినా, మరికొంతమంది అధికారుల ఒపీనియన్ అయినా, ఇదివరకు కొంతమంది రాజకీయ నాయకులు చెప్పిన ఒపీనియన్ అయినా, ఈరోజు శివాజీ చెప్పిన ఒపీనియన్ అయినా, అందులో ఒపీనియన్ ఇస్ రైట్, బట్ చెప్పే తీరు కరెక్ట్ కాకపోవచ్చు. రంగనాయకమ్మ గారు ఆడిన మాటలు కూడా మీరు నేను మాట్లాడితే రాంగ్ అవుతుంది. కానీ రంగనాయకమ్మ గారు ఒక స్త్రీమూర్తిగా ఆవిడ సమాజం మీద తన తోటి స్త్రీల గురించి ఆవిడ చెప్పిన విధానం తీరిక రాంగ్. ఒక పని చేద్దాం. దయచేసి బిగ్ టీవీని వాచ్ చేస్తున్న వాళ్ళందరిని అడుగుతున్నాను, మగవారు ఎవరు కాల్ చేయొద్దు. ఇప్పుడు నేను కొంతమంది సమాజంలో ఉన్న మహిళల దగ్గర నుంచే కాల్స్ తీసుకోవాలని అనుకుంటున్నాను. శ్రీకాంత్ ఒకసారి మన నెంబర్ ఒకసారి డిస్ప్లే చేయండి. కేవలం మహిళలు ఫోన్ చేయండి ప్లీజ్. మగవారు ఎవరు దయచేసి ఫోన్ చేయొద్దు. అదిగో నెంబర్ డిస్ప్లే చేస్తున్నాను. మగవారు ఎవరు ఫోన్ చేయొద్దు ప్లీజ్. ఒకసారి చూద్దాం. అంటే ఇది మహిళల గురించి కాబట్టి మహిళా అభిప్రాయాన్ని మనం తెలుసుకుందాం. ప్లీజ్ రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను, మగవారు ఎవరు ఫోన్ చేయొద్దు. 7670901634. ఒక 5 నిమిషాల సమయం ఆడవారికి కేటాయిస్తున్నాను. అయిపోయిన తర్వాత మగవారి దగ్గర నుంచి కూడా కొన్ని కాల్స్ తీసుకుంటాను. శ్రీనివాస గారు, దువ్వాడ మాధురి గారు కూడా ఉన్నారు. దువ్వాడ మాధురి గారు, శివాజీ అన్న మాటలనే తప్పు కాదు, ఆయన భావజాలం తప్పు కాదు, కానీ ఆయన వాడిన మాటలు తప్పని అంటున్నారు. అలాగే అసభ్యత ఉంటుంది అని శ్రీనివాస్ కూడా అంటున్నారు. అశ్లీలత అనేది ఉంటుంది డ్రెస్సుల్లో అని అంటూ ఉన్నారు. సో
ఒక్కసారి మీరు స్క్రీన్ పైన ఆ ఫోన్ కూడా ఇవ్వండి ఒకసారి. సో స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ వస్తుందా? మహిళనే కాల్ చేయండి ప్లీజ్. నేను మహిళ అభిప్రాయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను. సో ఒకసారి POW సంధ్య గారు కూడా మాట్లాడితే బాగుంటుంది. సంధ్య గారు చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాం, సారీ. అండ్ ఒకసారి మీరు రీకనెక్ట్ అయితే బాగుంటుంది, ఎందుకంటే మీరు మహిళల కోసం, మహిళా హక్కుల కోసం ఎన్నో ఉద్యమాలు చేశారు సంధ్య గారు, కాబట్టి మీరు మాట్లాడితే బాగుంటుంది. ఇంతకుముందు మీరు చాలాసేపు మిమ్మల్ని వెయిట్ చేయించాను అండ్ ఫ్లోర్ ఈ కాల్స్ అన్ని తీసుకోవడంలో. సో మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. ఒకసారి మీరు మాట్లాడితే బాగుంటుంది సంధ్య గారు. ఓకే, ఒక కాలర్ ఉన్నారు. హలో హలో ఎస్ హలో 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 మాట్లాడండి. హలో అండి, నా పేరు జ్యోతి కుల్కర్ని. జ్యోతి గారు మాట్లాడండి. సార్ ఇది న్యూస్ చూస్తున్నాను మీదే లైవ్ ది. ఓకే సార్ నాకు 40 ఇయర్స్ ఉంటాయి. నేను ఒక మహిళగా చెప్తున్నాను, శివాజీ గారు మాట్లాడిన మాటలు నాకేం తప్పనిపించట్లే. అయినా జస్ట్ ఆయన ఒపీనియన్ సజెస్ట్ చేశారు, మాటలు దొరలాయి, అది ఆయన కూడా క్షమాపణ చెప్పారు. యాక్చువల్గా నా వాయిస్ బాగాలేదు, బట్ నిన్నటి నుండి న్యూస్ చూస్తుంటే నాకు ఎక్కడైనా మాట్లాడాలి అనిపించింది ఓపెన్ గా. సో నేను ఫీవర్ లో ఉన్నా కూడా కాల్ చేసేసాను. అన్నసూయ గారు మాట్లాడింది మాకు తప్పనిపిస్తుంది, కానీ మేమైతే శివాజీ గారికే సపోర్ట్ చేస్తాము. ఓకే, మరి ఏంటి అంటే నిజంగా బట్టల్లో అసభ్యత అనేది ఉంటుందా, అశ్లీలత అనేది ఉంటుందా, లేదు ఈ డ్రెస్ వేసుకోవద్దు అంటే స్త్రీ హక్కుల్లోకి దూరినట్ట? సార్ హక్కులు దూరినట్టు కాదు. ఇప్పుడు ఎంతో మంది ఎన్నో మాట్లాడుతున్నారు. నేను ఒకటి చెప్తాను సార్, చీర కట్టుకుంటేనే అందం అన్నారు, ఆయన ప్రకృతితో పోల్చారు స్త్రీని. ఎవరి ఇష్టం వాళ్ళది అంటే మగవాళ్ళు అంటారు మా ఇష్టం, మా కళ్ళు మా ఇష్టం, మేము చూస్తాము, మేము నేత్రానందం పొందుతాము అంటారు. ఆ చూపులతో చంపుతారు. అది అవసరమా సార్? లేడీస్ కి చీరలు కట్టుకోవచ్చు, తర్వాత ఇంకా ఎన్నో డ్రెస్సులు ఉన్నాయి వేసుకోవచ్చు. అది నేనైతే 100% శివాజీ గారికే సపోర్ట్ చేస్తాను సార్. ఓకే జ్యోతి గారు, మీరు ఒక నిమిషం అందుబాటులో ఉండండి. సంధ్య గారు ఉన్నారు, POW నేత సంధ్య గారు. ఆమె మహిళా హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారు.